హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆర్థిక వాతావరణం అనేది గందరగోళంగా ఉంటుంది. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు కష్టపడ్డ ఫలితం మాత్రం లభించదు. ఈరోజు కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి మరియు వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. కాబట్టి వాహనానికి తగిన మరమ్మతులు చేయించుకోండి. అలాగే మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. ఇక గృహమున కొందరి ప్రవర్తన వలన మానసిక సమస్యలు కలుగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట ఇబ్బందికరమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. ఇక ఈరోజు తులారాశి వారికి కష్టతరమైన బాధ్యతలు అనేవి అప్పగించబడతాయి. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం అనేది కనబడుతుంది. కాబట్టి లంచాలు తీసుకునే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఎలాంటి తప్పిదాలు చేయకుండా చూసుకోండి. ఇక ఈరోజు తులారాశి వారికి ఆవేశం అస్సలు పనికిరాదు. తొందరపడతనం వలన అనేక నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున మౌనంగా ఉండండి మరియు ఆచితూచి వ్యవహరించండి. ఇక ఎవరికి ధన సహాయం చేయకండి. ఒకవేళ ఆర్థికంగా సహాయం చేసినట్లయితే డబ్బు తిరిగి వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. అలాగే తులారాశి వారికి అనుకోని అవమానాలు కలుగుతాయి. సినీ రంగం వారికి నష్టం అనేది ఎదుర్కొంటారు. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. ఇక విదేశీయానం కూడా చేయడానికి ఈరోజు మంచి రోజు కాదు. అలాగే ఈరోజు చెడు వ్యక్తుల యొక్క సావాసం వలన నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా యువత కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక పరిశ్రమలలో కూడా చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా మెసులుకోండి. అలాగే అనుకున్న పనులు మధ్యలోనే విరమించాల్సి వస్తుంది. కుటుంబ సమస్యలతో కుస్తీ తప్పదు. ఆలోచనలు ఎటూ తేల్చుకోలేరు. అలాగే అనుకోకుండా దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు. కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే శారీరక రుగ్మతలు కూడా వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఆదాయం కూడా కొంత నిరాశను కలిగిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు వారు పనిచేస్తున్న చోట కొంత గందరగోళం పరిస్థితులు అనేవి నెలకొంటాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు పనిభారంతో సతమతమవుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలకు ఈరోజు లాభాలు లభించడం కష్టమవుతుంది. రాజకీయ రంగం వారికి, వైద్య రంగం వారికి చికాకులు అనేవి తప్పకపోవచ్చు. చిత్ర పరిశ్రమ వారు మరింత శ్రమించాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు. ఇక విద్యార్థులకు కొంత అసంతృప్తి అనేది తప్పకపోవచ్చు. ముఖ్యంగా మహిళలకి ఆరోగ్యం మందగిస్తుంది. కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారు శ్రీ సూక్త పారాయణం అలాగే ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.